Hi, I'm Dr. Srivashni Tumala, gynecologist, Crest Hospital. Today, మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పాప్ స్మియర్ అండి. పాప్ స్మియర్ ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది డిస్కస్ చేయబోతున్నాము. సో దిస్ ఇస్ ద యూట్రస్. ఇక్కడ మీకు యూట్రస్ మౌత్ దగ్గర ఈ పార్ట్ అనేది సర్విక్స్ అండి. ఈ సర్విక్స్ దగ్గర సర్వైకల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ విమెన్. సో మనము ఈ పాప్ స్మియర్ తీయటం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఒక 10-15 years ముందే మనం కనిపెట్టేసి ట్రీట్ చేసేస్తే వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ cancer. So ఇది ఎట్లా చేస్తామంటే the test is called pap smear test అండి. We take a speculum తీసి మనం వెజైనాలోకి ఇంట్రడ్యూస్ చేశాక ఇట్లా ఓపెన్ చేస్తాము. ఇలా ఓపెన్ చేసినప్పుడు you can see the cervix ఇది. సో అప్పుడు ఇట్లా ఇంట్రడ్యూస్ చేసి లోపలికి ఇక్కడున్న సెల్స్, కొన్ని సెల్స్ బయటకు వస్తాయి సర్విక్స్ నుంచి బయటికి. ఆ సెల్స్ని తీసి మనం ఈ సొల్యూషన్లో పెట్టి పంపిస్తామండి. ఇక్కడున్న సెల్స్ తీసి ఈ సొల్యూషన్లో పెట్టి ఈ సొల్యూషన్ మనము టెస్టింగ్ పంపిస్తాము. దీంట్లో మనకి వైరసెస్ ఏమైనా ఉన్నాయా, ఆ వైరసెస్ ఉంటే దానికి మన నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది చేసేసామంటే వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ ఈ టెస్టింగ్ ఎప్పటి నుంచి చేయాలి? స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 years అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years చేసుకోవాలి. కొంతమందికి ఆల్రెడీ హిస్టెక్టమీ అయిపోయి ఉంటుంది, అయినా కూడా ఫర్ సర్టన్ రీజన్స్ మేము ఆ టెస్ట్ వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్లీజ్, ఇఫ్ యూ క్రాస్ ద ఏజ్ ఆఫ్ 30, start testing yourself once in 5 years.